జూబ్లీ హిల్స్లో ఎలక్షన్స్ బై ఎలక్షన్స్ ఉప ఎన్నిక జరిగి ఇవాళ అన్ని పేపర్లోనూ వాటికి సంబంధించిన న్యూస్ ఇచ్చారు. కానీ గమనించాల్సింది ఏంటంటే చాలా ఇంపార్టెంట్ పాయింట్, జూబ్లీ హిల్స్లో వచ్చిన పోలింగ్ శాతం చూస్తే 48.47 అట. 48.47 అంటే ఎంత? 50% కూడా కాదు. దాదాపు 2009లో అనుకుంటా జూబ్లీ హిల్స్ నియోజకవర్గం ఏర్పడితే 9, 14, 18, 23, ఇప్పుడు 25లో బై ఎలక్షన్. దాదాపుగా ప్రతిసారి కూడా 50% దాటుతారు. ప్రజాస్వామ్యాన్ని రక్షించుకోవడానికి ఉన్న ఏకైక సాధనం ఓటు. ప్రజాస్వామ్యంలో ప్రజలందరూ ముందుకొచ్చి ఓటు వేసినప్పుడు ఒక అభ్యర్థి గెలవడం గెలవకపోవడం లాంటి వాటి మీద పక్కన పెడితే, ముందు ఓటు వేయడం ద్వారా మన యొక్క ఈవెన్ నా యొక్క నిరసనని నేను ఎవరికీ ఓటు వేయట్లేదు, నన్ ఆఫ్ ద అబోవ్ అని కూడా చెప్పేందుకు అవకాశం ఉన్న ఇవాల్టి రోజుల్లో కూడా మనం ఓటుకి వెళ్ళట్లేదు అంటే, జూబ్లీ హిల్స్ లాంటి ప్రాంతంలో అటు పూర్తిగా బస్తీలుండే, అటు పూర్తిగా కాస్త అప్పర్ మిడిల్ క్లాస్ అండ్ అబోవ్ మిడిల్ క్లాస్, ఈవెన్ పెద్ద దొరలు ఉండే, నేను మాట్లాడేది డబ్బుల పరంగా ఉండే ప్రాంతంలో బస్తీల్లో ఉన్నవారు, దిగువ మధ్యతరగతి చిన్న చిన్న ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళు వస్తారు ఇక్కడికి ఓటు వేయడానికి. మరి ఎవరు రాలేదు? నాకు తెలిసేం కాదు, మరీ పేపర్లు కోట్ చేస్తూ అంత ఆలోచించే అక్కర్లేదు. అసలు సింపుల్, డబ్బున్న వాళ్ళు, చదువుకున్నవారు, బాగా బిల్డింగులు ఉన్నవారు, వీళ్ళెవ్వరూ ఓటింగ్కి రాలేదు. ఏమర్థం? ప్రజాస్వామ్యం మీద మనకి ఏమీ ఉందని. పైగా మనం మాత్రం పలానా వాడట ఇదట, రాజకీయాలండి సమాజాన్ని నాశనం చేస్తున్నారండి, అసలు ఈ రాజకీయం వేస్ట్ ఏంటి? రాజకీయం అనేది మన జీవితానికి అత్యంత కీలకమే, అసలు చట్టసభలు లేకపోతే మనం లేవు. ఇది ఇలాంటి ఒకనొక స్థితిలో నాకు తెలిసి ఓటింగ్కి తక్కువగా రావడం అన్నది ప్రజాస్వామ్యానికి తీరని అన్యాయం చేసినట్టు అవుతుంది. ఇంకా ఎగ్జిట్ పోల్స్ లాంటి వాటిని డిస్కస్ చేయడం ఇక్కడ ఉద్దేశం కాదు. ఏది ఏమైనా కనీసం ఈ వీడియో చూసిన తర్వాత ఎప్పుడైనా కానీ ఎవరైనా కానీ ఓటుని ఎక్కువగా వినియోగించుకోమని కోరుతున్నాను.